For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చతుర్ముఖి రుద్రాక్ష. ఈ చతుర్ముఖి రుద్రాక్షకి 4 ముఖాలు ఉంటాయి. ఇది బ్రహ్మ స్వరూపం. మనకి బ్రహ్మదేవుడికి మనం ఏం చేస్తామండి, 4 ముఖాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. చతుర్ముఖుడు అంటాం, చతురాననుడు అంటాం. మరి అటువంటి బ్రహ్మదేవుడి తో సమానం అన్నమాట. దీన్ని మనం మెడలో ధరించుకోవడం వల్ల, లేదా దీన్ని మనం పూజా మందిరంలో పెట్టి పూజించుకోవడం వల్ల బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో బ్రహ్మంతటి బ్రహ్మ జ్ఞానాన్ని మనకి వస్తుంది అని చెప్పారు. అలాగే అనారోగ్య సమస్యలు, దీనికి అధిపతి ఎవరండి? బుధుడు. మరి వాత పిత్త సంబంధమైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి. ముందుగా పెరాలసిస్, స్ట్రోక్ ఇలాంటివి వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క రుద్రాక్షమాలను ధరించినటువంటి వాళ్ళకి పెరాలసిస్ కూడా తగ్గిపోతుంది అని మనం చెప్పడంలో మనం ఏమి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి అధిపతి బుధుడు కాబట్టి ఆయన ఎంతసేపు కూడా పిల్లలు చాలామంది చూడండి మందంగా ఉంటారు, చక్కగా హుషారుగా ఉండరు, యాక్టివ్గా ఉండరు, మాటలు రావు, నత్తి మాటలు వస్తూ ఉంటాయి. తొందరపాటు మాటల వల్ల లాస్ జరగడం అనేటటువంటిది జరుగుతుంది. బుద్ధిబలం లేక స్పాంటానియస్గా మనం రెసిప్రొకేషన్ చేయలేకపోవడం వల్ల అనేకమైనటువంటి మనకు ఆపర్చునిటీస్ అన్నీ కూడా మిస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీరు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి కేవలం మీరు ఏ పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఈ చతుర్ముఖి రుద్రాక్ష మాలను మీరు ధరించండి. ఈ యొక్క చతుర్ముఖి రుద్రాక్ష పోషణం ఒకదాన్ని మీరు వెండిలో పెట్టుకోవచ్చు, బంగారంలో పెట్టుకోవచ్చు. దాన్ని ధారణ చేసుకోవడం ద్వారా మీకేమవుతుందంటే చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. మీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. ఎవరైతే ఈ యొక్క రుద్రాక్షను ధరిస్తారో అటువంటి వాళ్ళకి చక్కగా మాటలు రావడం, కమ్యూనికేషన్ స్కిల్స్ రావడము, ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అంతా ఓరల్ టెస్ట్లు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, డిబేట్లు ఉంటాయి కాబట్టి, మరి అలాగే ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఆ వాటిల్లో వీళ్ళు విజయం సాధించి అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యలో ముందంజ ఉండాలన్నా, మీ పిల్లల జ్ఞాపకం శక్తి పెరగాలన్నా, మరి ఎవరికైతే వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటివన్నీ తగ్గాలన్నా మీరు ఈ రుద్రాక్షను వేసుకోండి. దీనికి ప్రత్యేకమైనటువంటి నియమాలు అవసరం లేదు. చాలామంది చాలా అపోహలు ఉంటాయి. అపోహలన్నీ తీసి పక్కన పడేసేయండి. ప్రతి గృహస్థు కూడా ఈ యొక్క చతుర్ముఖి రుద్రాక్షను ధరించవచ్చు. మీరు చక్కగా వీళ్ళు వేసుకోవచ్చా అండి, వీళ్ళు వేసుకోకూడదా అండి, బ్రహ్మచర్యం పాటించాలా అండి, ఏ సందేహాలు అవసరం లేదు. పరుపు మీద పడుకోవచ్చా అండి, బెడ్ మీద పడుకోవచ్చా అండి, నేల మీద పడుకోవాలా అండి, ఇవేమీ లేదు. యథాతథంగా మీరు రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకోండి. అలాగే మీరు నాన్ వెజిటేరియన్ మేము తింటామండి, మరి మందు కొడతామండి, సిగరెట్లు తాగుతామండి అని అనేటటువంటి వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి అవసరం లేదు. మీరు మందు కొట్టుకునేటప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకుంటారంతే చాలామంది, శంక ఉన్నటువంటి వాళ్ళు. అది కూడా అవసరం లేదు. కాబట్టి దీని నుంచి ధరించి మీరు ఈ యొక్క బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభమస్తు.